ఈరోజు ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే 23వ తారీఖున 100 రోజుల కార్యక్రమం పూర్తయిన తర్వాత 2 రోజులు సుదీర్ఘంగా చర్చించి దాదాపు 32 మంది చర్చల్లో పాల్గొన్నారు. అందరి అభిప్రాయ సేకరణ తీసుకొని మెజారిటీ సభ్యుల యొక్క అంగీకారం ప్రకారం 102 రోజుల తరువాత తాత్కాలికంగా దీక్ష శిబిరాన్ని విరామం ప్రకటిస్తున్నామని తెలియజేయడం అనేది. అందుకు కారణం ఏంటి అంటే, మేము చేయవలసినటువంటి ప్రయత్నాలన్నీ చేశాం. కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి మధ్యవర్గ ఉపసంఘంలో ఉండేటువంటి 3 మినిస్టర్లని కలిశాం. సీఎం దృష్టికి కూడా మా కమతం వెంకటేష్ ప్రత్యక్షంగా ఆదోని జిల్లా విషయాన్ని కూడా ఆయన తెలియజేయడం జరిగింది. అయినప్పటికీ కూటమి ప్రభుత్వం స్పందించలేదు. కేంద్ర ప్రభుత్వము ఏప్రిల్ 1వ తారీఖు నుంచి సెప్టెంబర్ 30వ తారీఖు వరకు జనగణన కార్యక్రమాన్ని చేపడతా ఉన్నది. అది అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో 175 ఉండేటువంటి నియోజకవర్గాల సంఖ్య డీలిమిటేషన్ ద్వారా 225 నియోజకవర్గాలు అయ్యేటువంటి అవకాశం ఉన్నది అని తెలిసినటువంటి విషయం. మంత్రులందరూ కూడా అదే విషయాన్ని ప్రస్తావించి, మీ ఆదోనికి సంబంధించి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఇప్పటికిప్పుడు మేము ప్రకటించడానికి కొన్ని అడ్డంకులు ఉన్నాయి. డీలిమిటేషన్ తరువాత తప్పనిసరిగా మీ ఆదోని జిల్లాకు సంబంధించి ప్రకటన చేయాలి అంటే మేము పరిశీలిస్తున్నాము. ఈ విషయాన్ని సీఎం దృష్టికి కూడా తీసుకోవడం తెలియజేసినందువల్ల మరి ఈ 100 రోజుల కార్యక్రమం అంత ఘనంగా చేశాం. అట్లాగే డిసెంబర్ 10వ తారీఖున డిసెంబర్ 10 ఆదోని ఒకటే బంద్ చేశాం. జనవరి 24వ తారీఖున 5 నియోజకవర్గాలు స్వచ్ఛందంగా బంద్ చేశాం. మరి ఈ బంద్కు సహకరించినటువంటి ప్రజా సంఘాలు కానీ, కుల సంఘాలు కానీ, రాజకీయ పార్టీలు కానీ, మహిళా సంఘాలు కానీ, కార్మిక, కర్షక, ఉద్యోగ, ఉపాధ్యాయ అన్ని సంఘాలకు కూడా మా ఆదోని జేఏసీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ విషయంలో విద్యార్థి నాయకులు కూడా ఎన్నో విధాలుగా మాకు సహకరించినందుకు విద్యార్థి నాయకులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి మేము దీక్ష తాత్కాలికంగా విరామం ప్రకటించడంలో ఉద్దేశం ఏమిటి అంటే, ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోయినప్పటికీ ప్రభుత్వం ఇప్పట్లో అయితే జిల్లా ప్రకటించడానికి సాధ్యాసాధ్యాలు లేవు అని తెలిసినప్పటికీ మనం పోరాటం చేయడం అనేటువంటిది కొంత ఇబ్బందికరంగా ఉంటుందనేటువంటి ఉద్దేశంతో మాత్రమే తాత్కాలికంగా విరామం ప్రకటించడం. నిన్న అంటే 24వ తారీఖున 25వ తారీఖున 2 సార్లు సమావేశం చేసి అందరి అభిప్రాయ సేకరణ తీసుకున్న తరువాతనే మేము తాత్కాలిక విరామం ప్రకటించడం జరిగింది. అయితే మా జేఏసీ సభ్యులు కొంతమంది నిన్న సాయంకాలం మా దీక్ష తాత్కాలిక విరామణ ప్రకటించిన తర్వాత కొంతమంది సమావేశమై దీక్షా శిబిరాన్ని కొనసాగిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో వాళ్ళు తిరిగి మరి ఈరోజు దీక్షా శిబిరాన్ని కొనసాగించడం జరిగింది. వాళ్ళు కూడా మా జేఏసీ సభ్యులే. అయితే నిన్న మాట్లాడే సందర్భంలోనే మేము దీక్షా శిబిరాన్ని కొనసాగిస్తామని చెప్పి ఉన్నట్లయితే ఆనందంగా దీక్షా శిబిరం మొత్తాన్ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి మేము కొన్ని కారణాల వల్ల ఇతర ఉద్యమాలు చేస్తాం, మీరు దీక్ష శిబిరాన్ని కంటిన్యూ చేయండి అని చెప్పి ఇతర ఉద్యమాలు ఏంటి అనేటువంటిది మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే. గ్రామాల్లో కూడా ఆదోని జిల్లాపై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం, ఆదోని పట్టణంలోని 42వ వార్డులో కూడా జిల్లాపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, అదేవిధంగా 5 నియోజకవర్గాల్లోని గ్రామాల్లో కూడా, గ్రామాల్లో కూడా మేము జేఏసీ తరఫున ఉద్యమాలు చేయాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. అదేవిధంగా ఏప్రిల్ 6వ తారీఖున భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేసి ప్రజానాయకులను, ఉద్యమ నాయకులందరినీ కూడా పిలిపించి వారి యొక్క అభిప్రాయాలు కూడా తీసుకోవడం జరుగుతుందని కూడా మేము తెలియజేశాం. అయినప్పటికీ మా జేఏసీ సభ్యులు కొంతమంది మరి వారి యొక్క ఆలోచన ప్రకారం ఆ ఆలోచన అనేది నిన్న సమావేశం సందర్భంలోనే ఆ ఆలోచన చేసి ఉంటే చాలా బాగుండేది. మరి వాళ్ళ ఆలోచన ఆలస్యంగా ఆలోచన చేసి మరి ఉదయం శిబిరాన్ని ఏర్పాటు చేసినారు.
వారు కొంత తొందరపడ్డారేమో అని అనిపించినప్పటికీ వాళ్ళు కూడా మా జేఏసీ సభ్యులే కాబట్టి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, దీక్షా శిబిరాన్ని కంటిన్యూ చేస్తామనే విషయాన్ని మాకు తెలియజేసినట్లయితే ఆనందంగా మేమే వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేసేటువంటి వాళ్ళం. కానీ అది తప్పు. కాబట్టి వారు 102 రోజులకు సంబంధించినటువంటి వ్యవహారాలకు సంబంధించి అది అకౌంట్స్ కావచ్చు, లేదా ఇప్పటి వరకు జరిగినటువంటి వ్యవహారానికి సంబంధించిన ఏ సమాచారమైనా కూడా అది మాకు సంబంధించినటువంటిది. అంటే నిన్నటి రోజు వరకు, ఈ రోజు నుంచి ఏ కార్యక్రమాన్ని వాళ్ళు చేపట్టినా కూడా అది వాళ్ళకు సంబంధించినటువంటి వ్యవహారంగా మనం ఫీల్ అవుతున్నాం. మరి ఎందుకు ఆ విధంగా చెప్పాల్సిన అవసరం వచ్చింది అంటే, మేము ప్రజల నుంచి కొంత డబ్బు వసూలు చేసాం. అది రెస్పాన్సిబిలిటీ అనేటువంటిది మా మీద ఉంటుంది. కాబట్టి నిన్నటి వరకు ఉన్న జేఏసీ సభ్యులందరికీ కూడా ఆ వివరాలన్నింటినీ కూడా అకౌంట్ రూపకంగా ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ స్టేట్మెంట్ అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మా బాధ్యత కాబట్టి. ఈ రోజు నుంచి వ్యవహారాలకు సంబంధించిన అకౌంట్స్ సంబంధించి కూడా మాకు ఎటువంటి సంబంధం ఉండదు, అది వాళ్ళే నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంటుందని సభాముఖంగా తెలియజేస్తున్నాం. మరి వాళ్ళు మా జేఏసీ సభ్యులే కాబట్టి వాళ్ళేమి వేరే వాళ్ళు కాదు. దీక్షా శిబిరాన్ని కొనసాగించడం మంచి ఉద్దేశమే, కానీ ఆ ఉద్దేశాన్ని మాకు స్పష్టంగా తెలియజేసినట్లయితే మేమే వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేసి పోయిండేవాళ్ళం. కానీ వాళ్ళు ఆ విధంగా చేయడం అనేటువంటిది కాస్త తొందరపాటు చర్యగా మేము భావిస్తున్నాం. ఆ విషయాన్ని మాకు ప్రత్యక్షంగా సాయంకాలం వరకు సమయం ఉండింది, వాళ్ళు మాకు తెలియజేయకపోవడం అనేటువంటిది కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. మాకే కాదు, పత్రికా విలేకరులకు కానీ మీకు కానీ అందరికీ ఇబ్బందికర పరిస్థితులు తీసుకోవడం జరిగింది. ఏది ఏమైనా 102 రోజులు అంటే నిన్నటి వరకు 25/2/2026 వరకు సంబంధించి వ్యవహార రీత్యా బాధ్యతలన్నీ కూడా మా జేఏసీ మీద ఉన్నాయి. ఈ రోజు నుంచి జరిగేటువంటి వ్యవహార రీత్యా అది శిబిర నిర్వహణ కావచ్చు, వాళ్ళు ఏ వ్యవహారాలు చేసుకున్నా వాటికి ఇక్కడ ఉన్నటువంటి మా జేఏసీ సభ్యులకు ఎటువంటి సంబంధం ఉండదని సభాముఖంగా తెలియజేస్తున్నాం. అయితే వాళ్ళు వేరు కాదు, మేము కాదు, రేపు మేము కూడా వాళ్ళ దగ్గర పోయి కలవచ్చు. బట్ ఒక సిస్టమేటిక్ నిర్వహణ అనేటువంటిది మాత్రం ఈ రోజు నుంచి వాళ్ళు నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంటుందని తెలియజేస్తూ, మరి వాళ్ళు విజ్ఞతగా వదిలేస్తున్నాం. వాళ్ళేం కోపంతో కాదు, వాళ్ళు చేసేటువంటి మంచి పనికి తోడ్పాటు ఎప్పుడూ ఉంటుంది. అయితే మేము చేసేటువంటిది ఉత్తర భవిష్యత్తు దృష్ట్యా రకరకాల కార్యక్రమాలు చేయడానికి నిర్ణయించుకున్నాం. ఆ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తాం. వాళ్ళు దీక్షా శిబిరం కొనసాగించుకోవడంలో మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. అయితే నిన్నటి వరకు సంబంధించినటువంటి మాత్రం జేఏసీకి సంబంధించిన బాధ్యత ఈ రోజు నుంచి వాళ్ళకి మాత్రమే బాధ్యత ఉంటుందని సభాముఖంగా తెలియజేస్తున్నాం. నా పేరు రఘురామయ్య, జేఏసీ నాయకుడు, ఆదోని జిల్లాకు సంబంధించి ఇంకొక కొన్ని విషయాలు మీకు. మేము డిసెంబర్ 29వ తారీఖున మంత్రి నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడిని కలవడం జరిగింది. ఆ తర్వాత ఆ నిమ్మల రామానాయుడు గారిని మీనాక్షి నాయుడు గుడిసె కృష్ణమ్మ ద్వారా కలవడం జరిగింది. తదుపరి బీటీ నాయుడు ద్వారా మన సత్యకుమార్ యాదవ్ రెవెన్యూ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని కలవడం జరిగింది. మన ఫిబ్రవరి 6వ తారీఖున మన ఆదోన్లోని విమల రెసిడెన్సీకి వచ్చినటువంటి అనగాని సత్యప్రసాద్ రెవెన్యూ శాఖ మంత్రులను కూడా కలవడం జరిగింది. వారి ముగ్గురు యొక్క అభిప్రాయం, మీరు అడిగేటువంటిది న్యాయమైనటువంటిది, మీకు అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పడం. ఆయన అయితే ఈరోజు మీ సీఎం కూడా మీరు రిప్రజెంటేషన్ చేయండి అని చెప్పడం కూడా జరిగింది. అయితే వాళ్ళు ఇచ్చినటువంటి హామీ మేరకు ఖచ్చితంగా భవిష్యత్తులో జిల్లా ప్రకటనకు అవకాశాలు ఉన్నాయి అని చెప్పడం జరిగింది. మరి మాకు 6వ తారీఖున జరిగినటువంటి సభలో మాకు అవకాశం కల్పించకుండా మమ్మల్ని పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం అనేటువంటిది బాధాకరమైన విషయమైన మా కోదండ అయితేనేమి, దశరథ, మన దస్తగిరి నాయుడు, సుజ్ఞానమ్మ, కొంతమంది సిపిఐ వీరేషు, తర్వాత కొంతమంది చాలామంది మా వాళ్ళు కొంతమంది లోపలికి వెళ్ళారు. అయితే అయ్యాలప్ప కానీ కమతం వెంకటేశు వికలాంగుడైనప్పటికీ కూడా మనోధైర్యంతో సీఎంకి ఎదురుగా 2వ వరుసలో ఉండి ఆదోని జిల్లా విషయాన్ని ప్రత్యక్షంగా చూపించి మా ఆదోని జిల్లా యొక్క
జిల్లా జేఏసీకి గొప్ప ఘనత తెచ్చినటువంటి వ్యక్తి మా కమతం వెంకటేష్ గారు. అంటే విద్యార్థి నాయకులు అయితే చాలా ఆందోళన చేశారు. ఆ రోజు విద్యార్థి నాయకులు అయితే జిల్లా కోసం చాలా ఆందోళన చేశారు. కాబట్టి ఆ విద్యార్థి నాయకులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. కమతం వెంకటేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మా ఆదోని జిల్లా కోసం ఎవరెవరు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి మీడియా మిత్రులకు, ముఖ్యంగా మీడియా మిత్రులు, పత్రికా విలేకరులు కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, సెంట్రల్ సైట్ మీడియా, అంటే అన్ని రకాల మీడియా మిత్రులు, మేము ఈరోజు ఇంత ఘనంగా కార్యక్రమాలు చేయగలిగినాము అంటే అది మీ యొక్క సహకారం అని మాత్రమే ప్రత్యక్షంగా చెప్పగలుగుతున్నాం. కాబట్టి ఈ సందర్భంగా ఆదోని పట్టణ ప్రజలకే కాకుండా 5 నియోజకవర్గాల్లో ఉండేటువంటి గ్రామాల్లోని ప్రజలకు, డిపార్ట్మెంట్స్ వారికి, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కావచ్చు, పోలీస్ శాఖ వారికి కావచ్చు, అట్లాగే విద్యార్థి సంఘాలు కావచ్చు, మహిళా సంఘాలు కావచ్చు, కుల సంఘాలు కావచ్చు, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలు కావచ్చు, ఆటో సంఘాలు కావచ్చు, వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా 100 రోజు కార్యక్రమం కంటే ముందు సిపిఐ వాళ్ళు ఆదోని జిల్లా కోసం ఏకవాక్య తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టడం కూడా మాకు అభినందించినటువంటి విషయం. మరి 100వ రోజు 100 రోజుల కార్యక్రమంలో కూడా మాకు సిపిఐ పట్టణ కార్యదర్శి టి వీరేష్ గారు కూడా మరి ఆ రోజు ఎక్కువ సంఖ్యలో వ్యక్తులను మొబిలైజ్ చేసి 100 రోజుల కార్యక్రమాన్ని 100 మందితో నిర్వహించడానికి సహకరించినటువంటి సిపిఐ వారికి అయితేనేమి, అట్లాగే అన్ని రాజకీయ పార్టీలు, అంటే మేము ఇన్ని రోజులు ఈ కార్యక్రమాలు చేయగలిగినాము అంటే డిసెంబర్ 10 వరకు అన్ని రాజకీయ పార్టీలు సంపూర్ణంగా మద్దతు ప్రకటించారు. జనవరి 24వ తారీఖు వచ్చేటప్పటికి కొన్ని పార్టీలు మనకు మద్దతు ప్రకటించలేదు. ఏది ఏమైనప్పటికీ అన్ని రాజకీయ పార్టీలు, మనకు భారతీయ జనతా పార్టీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, వైఎస్ఆర్ పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, సిపిఐ పార్టీ కావచ్చు, మిగిలిన అన్ని రకాల పార్టీలు, రాజకీయ నాయకులు, విద్యార్థి సంఘాలు అందరితో మేము ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్నందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మరొకసారి మీకు పత్రికా విలేకరులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్స్ మీడియా వారికి, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటు, పోలీస్ శాఖ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నిన్నటి వరకు చెప్పాను కదా, నిన్నటి వరకు సంబంధించిన లెక్కలు వాళ్ళకుతో కూడా వ్యవహార రీత్యా అన్ని విషయాలను వాళ్ళకు తెలియజేస్తాం. అకౌంట్స్ సంబంధించిన విషయాలు కూడా అందరికీ, వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి ఒక ఇన్ఫర్మేషన్, అంటే స్టేట్మెంట్ రూపాయన ఇవ్వడం కూడా జరుగుతుంది. ఎందుకంటే అది మా బాధ్యత. మా బాధ్యతను తప్పనిసరిగా నిర్వహిస్తాం. ఈ రోజు నుంచి జరిగే వ్యవహారాలకు మాత్రము వాదే బాధ్యత నిర్వహించుకోవాల్సిన అవసరము ఉంటుంది. నా పేరు రఘురామయ్య, జై శ్రీరామ్.